వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాపికొండల విహారయాత్రకు బ్రేక్. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం. నీట మునిగిన మంత్రులు, ఎంపీ నివాసాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి హౌస్ అరెస్ట్. రాకేష్ రెడ్డి సహా 40 మంది ముఖ్య కార్యకర్తల నిర్బంధం. రాకేష్ రెడ్డి 2 రోజుల క్రితం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్పై పలు విమర్శలు చేసిన నేపథ్యంలో అలర్ట్ అయిన అధికార యంత్రాంగం. సెక్టర్ 1 మొత్తం అదుపు భారతరత్న మాజీ ప్రధాని పివి గోప పరిపాలనా అధ్యక్షుడని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు 103వ జయంతి సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పివి గారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వారని, ఆయన జయంతి సందర్భంగా అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. వరంగల్లో జన్మించి దేశ దిశ మార్చిన మహానాయకుడు పివి నరసింహారావు అని అన్నారు. 1952లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పివి ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాని పదవులను అలంకరించారు. సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న దేశ ఎకానమీని పట్టాలెక్కించారని అన్నారు. ఆ ఫలాలు నేటి తరం అనుభవిస్తున్నామని అన్నారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా కూడా పివి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. పివికి 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ తన మాతృభాష తెలుగు అభివృద్ధికి పివి ఎంతోగానో కృషి చేశారని అన్నారు. జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పివి గారు మన ఉమ్మడి జిల్లాకి చెందినవారు కాబట్టి ఈరోజు ఆయన విగ్రహం దగ్గర ఇక్కడ పూలదండలు వేసి ఆయన స్మరించుకుంటూ అందరూ ఇక్కడ గ్యాదర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ గవర్నమెంట్ తరఫున ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ మనం టేకప్ చేస్తున్నాము. అండ్ పివి గారు ఎప్పుడు కూడా ఆయన ఏ స్ఫూర్తితో అయితే గవర్నెన్స్ చేశారో అదే స్ఫూర్తితో అందరం కూడా పాటిస్తామని తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉంది. మరి దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు వారి కార్యక్రమాలు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యం ఇవాళ హైదరాబాద్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పివి గారి ప్రస్థానం పూర్వ వరంగల్ జిల్లా నుంచే మొదలై ఢిల్లీ వరకు వెళ్ళడం, వారు ఇక్కడ చిన్న స్థాయి నుంచి ప్రధానమంత్రి దాకా ఎదగడం ఈ గడ్డ చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా భారతదేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అనేక ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచి ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక బలమైన శక్తిగా నిలిపిన ఘనత పివి నరసింహారావు గారు. ఇక్కడ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఇక్కడ కలుసుకోవటం, వారు ఆర్థికవేత్త మరియు భారతదేశం ఇవాళ నిర్మాణంలో వారి భాగస్వామ్యం చాలా ఉన్నదని చెప్పడానికి ఎటువంటి అనుమానం లేదు. మరి వారి ఆశయాలను భవిష్యత్ తరాలకు కూడా అందించే విధంగా ఉండే విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరోసారి జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సమస్త తెలంగాణ ప్రాంత ప్రజలకు, సమస్త భారతదేశ ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు
శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. తెలియజేసుకుంటూ మరి ఆయన జన్మించిన ఈ స్థలంలో మేము ప్రాతినిధ్యం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తూ వాళ్ళ అడుగుజాడలు నడిచినప్పుడు మాత్రమే వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుందని భావిస్తూ మరొకసారి శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ మురళీ కృష్ణ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా కాలనీలలో శానిటేషన్ నిర్వహించారు. వర్షాకాలంలో ఇంటి పరిసరాలలో ఉన్నటువంటి పాత పరికరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. నీరు నిల్వ ఉన్న చోట్ల దోమలు చేరి అనేక రకాల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. సీజనల్ వ్యాధులు అయిన టైఫాయిడ్, మలేరియా, డయేరియా, డెంగ్యూ ఇతర వ్యాధులు సోకకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. సిగ్నల్ ఫోన్గా వెళ్తాను, 2 రోజులు ఓన్గా వెళ్ళాను. ఇప్పటికి ప్రైస్ వెళ్ళాను, అక్కడ హైదరాబాద్ ప్రైస్ వెళ్ళాను. బట్ ఏంటంటే మనం ఇక్కడ ఇన్ఛార్జ్ ఇస్తారు, వాళ్ళు ఏమన్నారంటే నువ్వు రేపు వెళ్తానంటే ఈరోజు వెళ్ళాలన్నాను. అంటే రేపు కొత్తగూడెం వెళ్తేనే ఈరోజు వెళ్ళాలి ఇక్కడ నుంచి అని మాట్లాడారు. నేనేమన్నా సార్ మేనేజ్మెంట్ ఉంది, సో మేనేజ్మెంట్ సార్ అంబులెన్స్ ఇచ్చి పంపాలి మేడం. ట్రాన్స్లేట్ కాలు పట్టుకుంటే అంబులెన్స్ ఇస్తాం సార్. కాలు ఫ్రాక్చర్, ఫింగర్ ఫ్రాక్చర్ అంబులెన్స్ 9 months ఎమర్జెన్సీలో ఓన్లీ వెళ్తానంటే వద్దంటున్నారు కదా సార్. అదే నేను లేదు అని పట్టుకోవాలంటే మేడం అక్కడ ఇన్ఛార్జ్. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు పుణ్యక్షేత్రమైన అంజన్న సన్నిధిలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వస్తున్న సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ నాయకులు భారీగా తరలివచ్చి తన కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. పవన్ కళ్యాణ్ అందరికీ అభివాదం చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. वीडियो वेन चार्ज
మాజీ మంత్రి తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన డి శ్రీనివాస్ మృతి చెందారు. ఆయన మరణం పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భౌతిక కాయానికి సందర్శించి నివాళులు అర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డి శ్రీనివాస్ మృతి పట్ల సానుభూతి ప్రకటిస్తూ పోలీసుల లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎస్కు ఆదేశించారు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయనకు దివంగత వైఎస్ రాజశేఖర్కి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సంతాపం తెలిపిన వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉన్నారు. डाउन रवि रवि कैमरा लो డి శ్రీనివాస్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. डाउन रवि रवि कैमरा लो
మాజీ మంత్రి పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ మరణం బాధాకరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంలో డి శ్రీనివాస్ పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించిన పొన్నం ప్రభాకర్ అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రాగడ సంతాపం సానుభూతి తెలియజేశారు. వంగార గ్రామంలో పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పివి నరసింహారావు అమర్ రహే అంటూ నినాదాలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మనందరికీ ఆదర్శప్రాయుడు పివి నరసింహారావు వారి జీవిత చరిత్ర మార్గదర్శకత్వంలో వంగారలో పుట్టిన పరిజ్ఞానంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే పివి నరసింహారావు గారిని మించిన వారు లేరు. రాజకీయ నాయకుడికి ప్రేమ పరిపాలనకి సంబంధించి కటావుగా ఉండాలని పివి నరసింహారావు 14 భాషలే కాదు మౌనంగా ఉండే 15వ భాష కూడా తెలుసు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా, డీఓ కార్యాలయం ముట్టడికి ప్రయత్నం, అడ్డుకున్న పోలీసులు, నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్. గురుకుల హాస్టల్ ఉన్నటువంటి మౌలిక వసతులపైన వెంటనే పెద్దపల్లి జిల్లాలో నడుస్తున్నారంటే ప్రైవేట్ పాఠశాలల పైన వెంటనే
ఢిల్లీ ఎయిర్పోర్ట్ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలను ప్రారంభించాం, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాం, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి పిసిసి అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మరణం బాధాకరణం. ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా 2 సార్లు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డిఎస్ అందించిన సేవలు ఎన్నలేనివని, బ్యాంక్ ఉద్యోగిగా తన జీవితాన్ని ఆరంభించిన డిఎస్ రాజకీయాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు. ఢిల్లీలో నిన్న కురిసిన వర్షానికి రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ అక్కడ తన అధికార నివాసం వద్ద ముఖాల లోతు కూడా లేని నీటిలో నడిచేందుకు ఇబ్బందులు పడ్డారు. దీంతో సిబ్బంది ఆయనను తీసుకెళ్లి భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గోదావరి నదిపై పాపికొండల విహారయాత్రకు అధికారులు తాత్కాలిక విరామం ప్రకటించి బోటు ప్రయాణాలు నిలిపివేశారు. వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు పడే ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. బోటు ప్రయాణాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు అధికారులు చెప్పారు. దీంతో గండిపోచమ్మ తల్లి ఆలయ సమీపంలో ఉన్న బోట్ పాయింట్ వద్ద బోట్లు నిలిచాయి. सर 2+0 सर प्रशांत सर बोट లో ఉన్నారు సార్ సిరివేనల బోట్ సర్ శ్రీనివాస్ గారు 4 నంబర్స్ బ్యాచ్ నా పైన ఎవరాలు శ్రీనివాస్ గారు 4 నంబర్స్ బ్యాచ్ నా ఏపీడీఎస్ బోర్డు ఏదైనా వస్తదా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.